నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. ఇప్పుడు మనం శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్లో ఉన్నాము. ఇక్కడ గోవుల్ని రక్షిస్తూ ఉంటారు. మనకు తెలుసు, చాలా చోట్ల గోశాలలు చూసాం. మనం కూడా ఈ మధ్య కొంచెం సమాజంలో అవగాహన పెరిగింది, అంటే ఉన్న అవగాహనే పోయి మధ్యలో మళ్ళీ పెరిగిందని చెప్పచ్చు. అప్పుడప్పుడు వెళ్ళి గోవులకు సేవ చేసే వాళ్ళని కూడా చూస్తున్నాం. కానీ ఇక్కడ చాలా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అసలు గోవు మన జీవితానికి ఎంత ముఖ్యం, ఎంత ఆధారం, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు దానితో మనకి ఎంత ఉపయోగం ఉంది, గోవు మనల్ని ఎంత బాగా రక్షిస్తోంది, అది మనకి తెలిస్తేనే మనం దాన్ని బాగా రక్షించుకోగలం అంటున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు. అసలు ఎలాంటి అద్భుతాలు జరుగుతున్నాయో నేను మీకు ఈరోజు చూపిస్తాను. నిజంగానే ఆవుతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా, ఇన్ని చేయొచ్చా అనుకునే అంత గొప్ప గొప్ప కళాఖండాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అవన్నింటినీ చూపిద్దాం. దానికి ముందు శంకర విద్యాభారతి చారిటబుల్ ట్రస్ట్లో ఉన్నటువంటి శ్రీనివాస్ స్వామి గారితో ఒకసారి మాట్లాడదాము. స్వామివారిని అడుగుదాము, ఇక్కడ ఏం జరుగుతుంది, ఏంటి, గోవు గురించి కూడా మనకి తెలియని చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. జై గోమాత. బాగున్నారండి? భగవదేచ్ఛ. ఈ గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ అనేది ప్రారంభించడం వెనకాల ఉన్న ఉద్దేశం చెప్పండి సార్. శ్రీ శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ ఒక్క గోవుతో మొదలైన ప్రయాణం ఇది. నేను మొదటి నుంచి జంతు ప్రేమికుణ్ణి. జంతు జీవజాలాలన్నిటితోనూ కూడా మనుగడ సాగించిన వాడిని. అన్నిటినీ పెంచటం అనేది చిన్నతనం నుంచి ఒక హాబీ నాకు. పరమ ఉత్కృష్టమైన గోవుని కాపాడాలి అనే ఒక ఉద్దేశంతో ఒక్క ఆవుని తీసుకుని ఆవుని ఏదైతే మనం కాపాడుతూ వచ్చామో, ఈ ఆవులు పదింతలైనవి, రకరకాలైనవి. గోవు మన సనాతన ధర్మానికి మూలం అని చెప్తారు. అవును. సనాతన ధర్మానికి మూలం ఎందుకు అయింది అనేది ఒక ఆలోచన. కర్మకాండతో కర్మ చేస్తూ జ్ఞానాన్ని సంపాదించే మానవుడు అనాదిగా కర్మకాండ అంటే హోమాలు చేసేవాళ్ళు. అసలు హోమం అంటే ఎందుకు చేస్తారు? ఆ హోమం చేసేందుకు వాడే పిడకలన్నీ కూడా గోమాత వచ్చే గోమయం నుంచి వచ్చే ఆవు పేడ పిడకలు. దానిలో వేసే నెయ్యి ఆవు నెయ్యి, దాన్ని గోఘృతము అని కూడా అంటారు. ఆవు నెయ్యితోనే ఎందుకు అసలు ఇలాంటివి చేస్తారని ఒక ఆలోచన. దాని వెనకాల ఉన్న సైన్స్ ఏంటి, దాని పరమార్థం ఏంటి? ఎందుకంటే ఒక ఆరోగ్యం బాగోని మనిషిని ఐసీయూ అని చెప్పి ఒక హాస్పిటల్లో ఐసీయూలో ఎక్కడైతే పెడతారు, ఎందుకు ఐసీయూలో, అది కూడా ఒక రూమే కదా, ఐసీయూ అని ఎందుకంటాం దాన్ని మనకు తెలియదు. ఐసీయూలో పెట్టారండి అని అనేస్తూ ఉంటాం. దానిలో ప్రొపిలిన్ ఆక్సైడ్, మిథిలిన్ ఆక్సైడ్ ఇలాంటి వాయు సమ్మేళనాలన్నింటినీ పెట్టి ఈ వ్యక్తికి ఎటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కాకుండా ఉండేందుకు రక్షించడానికి ఐసీయూలో పెడతారు. ఓకే. అలాంటి వాతావరణం హోమం చేయటం నుంచి, హోమ ద్రవ్యాల నుంచి పైకి గాలికి వెళ్తూ సూర్యుడు భూమి మీద ఉండే వాటర్నంతా గ్రహించి మేఘమండలానికి పంపిస్తూ ఉంటాడు. ఆ మేఘమండలానికి పంపించడానికి ఈ క్రతువు ఏదైతే చేస్తామో, ఇక్కడ మనకి ఉన్న ఎక్స్టర్నల్గా ఉన్న బ్యాక్టీరియా చనిపోవటం కాకుండా దీని యొక్క ఆ వాయు శక్తి ఎక్కువ మేఘమండలానికి వెళ్ళి పర్యావరణ పరిరక్షణ చేస్తుంది. ఆ విధంగా ఇదివరకు సకాలంలో మనకి వర్షాలు పడేవి. అందుకు యజ్ఞయాగాదులు చేసేవాళ్ళం. భారతదేశం వ్యవసాయాత్మకమైన దేశం. ఈ దేశంలో పాడి పంట 2 కళ్ళు. ఈ 2 కళ్ళల్లో పాడి లేదు. ఇప్పుడు పంట మాత్రమే, అది కూడా రసాయనిక ఎరువులతో చేస్తున్న పంటలు తయారు చేస్తున్నాం. మనకి తక్కువ టైంలో ఇన్స్టెంట్ కావాలి. ఏదైనా సరే ఇన్స్టెంట్, కాన్స్టెంట్తో పని లేదు. ఇవాళ రోజున వెంటనే కావాలి ఇన్స్టెంట్ ఫుడ్లు. రోడ్ల మీద కూడా ఇన్స్టెంటే. ఎందుకంటే మన విజ్ఞానం ఎంత పెరిగింది అంటే, మనం తినే ఆహారం రోడ్ల మీద అమ్ముతున్నారు, మనం వేసుకునే చెప్పులు ఏసీ పెట్టి షాపుల్లో పెడుతున్నారు. లోపల ఉండవలసినవి బయటకు వచ్చినాయి, బయట ఉండవలసినవి లోపలికి వెళ్ళినాయి.
ఇది మన మేధా సంపత్తి, ఇది మన తెలివితేటలు, ఇది మన విజ్ఞానం. రోడ్ల మీద పోతూనే ఇడ్లీలు తినేయటం, అసలు ఇంట్లో కూర్చొని చేసుకోవటం మర్చిపోయినాం. కర్రీ పాయింట్ల దగ్గర నుంచి మనం వచ్చేసాం. అంటే మనిషి యొక్క మనుగడ జీవన విధానం మారిపోయింది. ఇదివరకు రైతు తన ఇంట్లో ఆవుల్ని తన పిల్లల కన్నా ఎక్కువగా ప్రేమతో చూసుకునేవారు. ఆవు మూలాన వచ్చే పేడతో ఇల్లు ముందు కలాబులు జల్లి ముగ్గులు వేసుకునేవారు. ఎందుకంటే క్రిమి సంహారినిగా పనిచేస్తుంది. ఆవు పేడలో ఉండే లక్షణం యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ అండ్ యాంటీ రేడియేషనల్. ఈ 4 లక్షణాలు ఆవు పేడలో ఉన్నాయి. యాంటీ రేడియేషనల్ కూడానా అండి? యాంటీ రేడియేషనల్. మనం బతుకుతున్నదే రేడియేషన్లో బతుకుతున్నాం. నాసా కేంద్రము తను తయారు చేసిన అన్ని విజ్ఞానాల్లోనూ నాసాని మనం అందరం నమ్ముతాం సైన్స్ ప్రకారంగా. నాసా వాళ్ళు కూడా వాళ్ళకి ఆ రేడియేషన్ ఎఫెక్ట్ తగలకుండా ఉండటం కోసం ఆవు పేడతోనే వాళ్ళు లేపనం చేసుకుంటారు. అంత విశిష్టత కలిగినది గోమాత. ఆ లక్షణాలను పొందిపుచ్చుకుని భూమాతకు గోమాతకు అభినవభావ సంబంధం. ఎందుకంటే ఆవు ఎరువు ఎప్పుడైతే భూమి మీద పడుతుందో ఏ దేశంలోనూ లేని ఎర్రలు అంటూ ఉంటాం. వ్యవసాయంలో మనం తీస్తుంటే వానపాములు అంటూ. అవును. ఈ వానపాములు పుట్టడానికి గల కారణము ఆవు పేడ. ఓకే. ఈ వానపాములు ఏమి చేస్తాయి అంటే భూమి యొక్క సొరంగ మార్గాలు చేసి పైన పడిన వర్షాన్ని లోపలికి నీటి యొక్క సాంద్రతని పెంచుతాయి, భూమిలో నీటి శాతాన్ని పెంచుతాయి. అవి మెల్లమెల్లగా లోపలికి వెళ్ళి ప్రయాణం చేస్తూ పైన పడిన వాటర్ని మొత్తం భూమిలోకి తీసుకుని భూమిని సస్యశ్యామలం చేయడానికి ఉపయోగపడతాయి. ఓకే. ఇవాళ ఆ సేంద్రియ వ్యవసాయం నుంచి మనం ఆర్గానిక్ వ్యవసాయం వైపుకు మళ్ళీ న్యాచురల్గా ఈ రసాయనిక వ్యవసాయం వైపు మళ్ళినప్పుడు ఈ యూరియాలు, డిఏపీలు ఇవి భూమి మీద జల్లుతున్నాం. ఎక్కువ పంట రావాలి, మనకి ఆరోగ్యం నాశనం అయిపోయినా పర్వాలేదు, పంట బాగుండాలి అనే ఆలోచన మంది. దీని మూలాన ఏమవుతుందంటే ఈ యూరియా మూలాన వానపాములు చనిపోతున్నాయి. ఆ చనిపోయిన వానపాముల మూలాన మొక్క బతుకుతోంది, అది ఎరువుగా మారి. అంతేగాని యూరియా మూలాన మొక్కలు పెరగట్లే. ఆ విధంగా భూమిని నిస్సారం చేసేస్తున్నాం. మాది గో వృద్ధశాల, అంటే నాన్ ప్రొడక్టివ్ కౌస్. రైతులు ప్రతి ఒక్కడు పాడిలో ఏం చూస్తాడంటే ఇది పాలు ఇస్తుందా లేదా. పాలు ఇవ్వకపోతే మనకు అనవసరం, దీన్ని మేపటం అనవసరం. కానీ మనిషి మానవత్వాన్ని మర్చిపోయినాడు. కష్టపడి తల్లిదండ్రులు పెంచి పెద్దవాళ్ళని చేసిన తర్వాత వాళ్ళకి వయసు ఉడిగి ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళకి అన్నం వేస్టు, వీళ్ళకి మనం ఆదరణ వేస్టు అని అనుకునే మనస్తత్వాన్ని కలిగిన మానవులం అయిపోయాం. ఇవాళ వీళ్ళని తీసుకెళ్ళి అనాథాశ్రమాల్లో పడేస్తున్నాం. మన కాళ్ళకి చేతులకు అడ్డం, వాళ్ళకి ఏదో డబ్బులు ఇస్తే వాళ్ళు పెట్టేస్తారు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ అయిపోయినాయి. అంటే మానవత్వం మరిచిన మానవుడు ఈ విధమైన ట్రెండ్కి వచ్చాడు. గోవులను ఏం చేస్తున్నారు, వధించి ఇవాళ ఆడవాళ్ళు పెట్టుకునే లిప్స్టిక్ కావలసిన ఆ కెమికల్స్ అన్నీ ఆవు రక్తంతో తయారు చేస్తున్నారు. గర్భస్థ స్త్రీకి కావలసిన పోషకాలు కావాలంటే ఆవు రక్తంతో మందులు తయారు చేసి లోపలికి వేస్తున్నారు. ఆవు చర్మంతో కాళ్ళకు చెప్పులు కట్టిస్తున్నారు, బెల్ట్లు వేస్తున్నారు, పరుసులు తయారు చేస్తున్నారు. మాంసాన్ని ఎగుమతి చేసి వాళ్ళందరికీ తినబెట్టి వాళ్ళని రకరకాల విషయాలు తయారు చేస్తుంది భారతదేశం. ఇది ఒక ప్రభుత్వం, రెండో ప్రభుత్వం లేదు. 75 సంవత్సరాల స్వాతంత్రంలో కూడా ఇదే పరిస్థితులు నడుస్తున్నాయి. గోవుకు స్వాతంత్రం రాలేదు. కానీ ప్రథమ స్వతంత్ర పోరాటానికి మొట్టమొదటి కారణమే గోమాత. మంగళ్ పాండే అనే ఒక ఆయన ఆవు తూటాలకి ఆవు కొవ్వును వాడుతున్నారు, ఆవుని చంపి కొవ్వును వాడుతున్నారని బాధ కలిగి ఆంగ్లేయుల మీద తిరగబడ్డ ప్రథమ స్వాతంత్ర పోరాటానికి ముఖ్యమైన కారకుడు మంగళ్ పాండే. కోకా సింగ్ గోవుల్ని హత్య చేస్తుంటే అడ్డం పడితే ఫిరంగులకి తునాతునకలైపోయినారు. స్వామి దయానంద సరస్వతి లాంటి వాళ్ళు గోవుల్ని రక్షించాలని ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఎంతోమంది అసువులు బాశారు. కనీసం మొన్నటిదాకా రాజీవ్ దీక్షిత్ అని మహానుభావుడు కూడా గోవుల్ని సంరక్షించండి అని సమాజానికి హితం చేస్తూ అనుమానాస్పద స్మృతిలో చనిపోవటం అందరం గుర్తించింది. అవును. కాబట్టి గోమాతని నిరాదరణకి సమాజంలో జరుగుతోంది.
అయితే శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ ఈ విషయ వివరాలన్నీ అధ్యయనం చేసి గోవులకి గో వృద్ధాశ్రమం అంటే స్లాటర్కి కబేళాకి తరలిపోతున్న గోవుల్ని రక్షించి కాపాడి వాటికి పునరావాసాన్ని కల్పించి తుది వరకు కూడా వాటిని కాపాడి చనిపోయిన తర్వాత వాటిని పాతిపెట్టి సంవత్సరం తర్వాత దానితో వచ్చే ఎరువుల్ని ఎక్కడైతే బంజర భూములుగా పనికిరాని భూములు ఉంటాయో వాటికి ఎరువులుగా ఇస్తూ బతికున్నప్పుడు అవి వేసిన ఆవు పేడతో జీవామృతం ఘనజీవామృతం అలాంటివన్నీ కూడా తయారు చేస్తూ టెర్రస్ గార్డెనింగ్ కానీ వ్యవసాయానికి కానీ ఉపయోగం చేస్తూ అందరికీ తెలుసు గోమాత యొక్క వైభవం. గోమయం ఆవు పేడ మామూలుగా వ్యవసాయానికి ఉపయోగపడుతుందని పామరుడి దగ్గర నుంచి పండితుడి దాకా అందరికీ తెలుసు. కానీ మేము వినూత్నంగా ఆలోచించాం. మనకి ఆంధ్రాలో కొండపల్లి బొమ్మలని ఉన్నాయి. అవును, ఈ కొండపల్లి బొమ్మలు చాలా ఫేమస్. ఆవు పేడతో మనం విగ్రహాలు ఎందుకు చేయకూడదు, రకరకాల ఉత్పత్తులు ఎందుకు చేయరాదు అని తలంచి ఆ తలచిన దాని నుంచి మేము చేసినవి ఏంటంటే తెల్లవారి లేవంగానే ఎవరైనా ఇవాళ పళ్ళు తోముకోవడానికి ఇదివరకు వేప పుల్లలు వాడేవారు, కానుక పుల్లలు వాడేవారు. ఆవు పేడతోనే మనం పళ్ళు దంతధావనం మా చిన్నతనాల్లో కూడా కచ్చిక అనేవాళ్ళం. ఆ కచ్చికలతో పళ్ళు తోముకునేవాళ్ళం. అప్పుడు పళ్ళ వ్యాధులు ఎక్కడా ఉండేవి కావు. కన్ను పన్ను కదలకుండా బతికారు వాళ్ళంతా. ఎందుకంటే సేంద్రియ వ్యవసాయం చేసి ఆ ఆహార ఉత్పత్తులు తినటం మూలాన 100 ఏళ్ళు బతికారు. శతమానం భవతి అంటే 100 ఏళ్ళు బతికారు. ఇవాళ మనకి అల్ప ఆయుష్కులం, అల్ప మేధస్కులం. మనకు బుర్ర తక్కువే, మనకు ఆయుష్ తక్కువే. ఎందుకంటే కాలమాన పరిస్థితుల్లో మనం తినే తిండి, మనం చేసే వ్యవహారాలు అలా తయారవటం వల్ల మనం అలా తయారయ్యాం. అయితే గోమాత యొక్క ఆవు పేడతో కనుక మీరు పళ్ళు తోమితే, ఆ గోమయంతో పళ్ళు కనుక తోమితే పళ్ళకి ఎటువంటి రకమైన వ్యాధులు రావు. రూట్ కెనాల్స్, ఆ కెనాల్స్, ఈ కెనాల్స్తో పని లేదు. ఆరోగ్యవంతమైన దంత పౌష్టికలు. అంటే ఆవు పేడతో ఈ పళ్ళ పొడిని తయారు చేస్తారు. ఆవు పేడతో పళ్ళ పొడిని తయారు చేస్తాం. అదే కాదు, ఇదివరకు ఇప్పుడు సబీనాలు రకరకాలు తోముకునేందుకు కూడా, పాత్రలు తోముకునేందుకు కూడా మనం రకరకాల పొళ్ళును వాడుతున్నాం. ఇదివరకు రోజుల్లో మనకి కట్టెల పొయ్యిలే ఉండేవి. దాంట్లోంచి బూడిద తీసి తోమేవాళ్ళు. అవును, ఆవు పేడని తీసి దానికి చుట్టూతో రాసి పొయ్యి మీద పెట్టి వండేవారు. ఎందుకంటే దానికి మసి అంటకుండా ఉండేది. పేడ తీసి ఇలా రాసి. అప్పుడు వాళ్ళకి తెలిసిన సైన్స్ ఇవాళ రోజుల్లో ఎవరికి తెలియట్లేదు. అప్పుడు ఇత్తడి పాత్రలో ఉండేవాళ్ళు. ఇవాళ అంటే ప్రెషర్ కుక్కర్. లైఫ్ కూడా ప్రెషరే, మనం తినేది కూడా ప్రెషరే. ప్లెజర్ కోసం ప్రెషర్లో బతుకుతున్న మనుషులం మనం. సో ప్లెజర్ అనేది కావాలనుకుంటున్నాం, కానీ కుక్కర్ ప్రెషర్, మనం ప్రెషర్, అంతా ప్రెషర్లో బతికేస్తున్నాం. ఈ కుక్కర్ బతుకు అయిపోయింది మనది. దీనికి కారణం ఏమిటి అంటే మనం ఏదో సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందాం, మనకి విజ్ఞానం చాలా పెరిగింది అని అనుకుంటున్నాం. అజ్ఞానంలో బతుకుతున్నాం, ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నాం. గోమాత ఉంటే ఆనందం మన వెంట, ఆరోగ్యం మన వెంట. అది కదిలే ఒక వైద్యశాల. గోమాత అంటే కదిలే ఒక దైవం. మనం గుళ్ళల్లోకి వెళ్ళి రాళ్ళను మొక్కుతాం, కానీ శివాలయంలోకి వెళ్తాం, నందీశ్వరుడికి చాలా దండాలు పెట్టేసి సందుల్లోంచి శివుణ్ణి దర్శనం చేసే మనిషి బయటికి వచ్చిన తర్వాత రోడ్డు మీద తిరిగాడుతున్న దేవాలయం లాంటి గోమాతకి ఇంత గ్రాసం పెట్టలేం మనం. గోవుల్ని కాపాడాలి, ఇది మన నైతిక బాధ్యతని జాతి ఎప్పుడో విస్మరించింది. ఎందుకంటే మనము జగద్గురువులుగా చెప్పుకుంటున్న కృష్ణం వందే జగద్గురుం అని కృష్ణుని మనం పొగుడుతూ ఉంటాం, ఆయనకి దండాలు పెడుతూ ఉంటాం. ఆయన వెనకాల ఉన్నది ఆయన గోవుల్ని పాలించి గోపాలుడయ్యాడు, గోవుల్ని వృద్ధి చేసి గోవిందుడయ్యాడు. అలాంటి గురువు, జగద్గురువు, గురువులు నడిచిన బాటల్లో మన జాతి నడవటం లేదు. అలాగే దత్తాత్రేయులు వారు, ఆయన వెనకాల ఉండేది గోవు. అలాగే శివయ్య, ఆయన ఎదురుకుండా ఉండేది నంది. ఆయన ధ్వజం కూడా వృషభ ధ్వజం, అంటే ఎద్దుతో ఉండే ధ్వజాన్ని పట్టుకుని ఉంటాడు శివయ్య. ఇంత హరిహర పుత్రుడైన అయ్యప్పకు కూడా ఆయనకి తీసుకువెళ్ళేది ఆవు నెయ్యిని పట్టుకు వెళ్ళాలి తప్ప జెర్సీ నెయ్యిని తీసుకుపోవటానికి లేదు. ఇవాళ సంకరమైన జాతి అయిన ఏదైతే జాతి సంకర జాతిగా ఉన్న జెర్సీని
అది పందికి గాడిదకి సంకరం చేస్తే దాని పాలుని ఆవు పాలు అని అనుకుంటున్నాం మనం. అది పాలిచ్చే జంతువు మాత్రమే, అది ఆవు కాదు. సోనియా ఎప్పటికీ గాంధీ కాదు, జెర్సీ ఎప్పటికీ ఆవు కాదు. మనం సోనియాని గాంధీ అని పిలుస్తూ ఉంటాం, జెర్సీని ఆవు అని పిలుస్తూ ఉంటాం. ఇది మన జాతి దౌర్భాగ్యం. ఇందాక చెప్పారు ఆ మట్టి కుండలకి ఆవు పేడ రాసేవాళ్ళు అని. ఇప్పుడు దానివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎలా ఉన్నాయంటారు? అంటే ఏంటంటే, ఎప్పుడైతే మీరు ఆవు పేడతో నేను చెప్పిన దాని లక్షణాలు ఏవైతే ఉన్నాయో, మన పాత్రలోనూ మన నీళ్ళల్లోనూ కూడా వైరస్ ఉంటుంది, బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఎప్పుడైతే మీరు వీటిని వేసి రుద్దుతారో ఆ బ్యాక్టీరియా నిర్మూలంగా పోతుంది. మనం తాగే నీళ్ళల్లో మనం రోజు నీళ్లు తాగుతాం, ఎలాంటి నీళ్లు తాగుతామో మనకి తెలియదు. మంజీరా వాటర్ అంటాం, కృష్ణా వాటర్ అంటాం. అది వాళ్ళు ట్రీట్మెంట్ చేశారో తెలియదు, ట్రీట్మెంట్ చేయలేదో తెలియదు. దానిలో బ్యాక్టీరియా ఎంత ఉందో చూసుకునేంత జ్ఞానం మనకు లేదు. కానీ చిటికెట్టి బూడిదని కనుక నీళ్ళల్లో వేస్తే, అంటే ఆవు పిడకల నుంచి వచ్చిన బూడిదని, కాల్చిన బూడిదని ఒక్క చిటికెడు దానిలో వేస్తే, దానిలో మనకి హామ్ చేసే, మనకి ఆరోగ్యానికి హామ్ చేసే అన్ని రకాల యొక్క ఆ బ్యాక్టీరియా చనిపోతుంది. దాని మూలాన, ఎందుకంటే నీరే ఆధారం జీవనానికి, ఆ నీరుని శుభ్రం చేసు తాగాల్సిన బాధ్యత కూడా మనది. కాబట్టి ఆవుతో మన నీళ్ళని శుద్ధి చేసుకుని కూడా తాగి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆవులతో మన టెర్రస్ గార్డెన్ చేసి సేంద్రియంగా మన దొడ్లలో మనం కూరగాయలు పండించుకొని, మనం మార్కెట్లోకి పోయి కిలో 100లకు పెట్టి కొనకుండా మన దొడ్లో మన పంట మనకు ముద్దుగా ఉంటుంది. మన చేత్తో మనం కోసుకుని తిన్నప్పుడు ఆ ఆనందం వేరుగా ఉంటుంది. సంతోషానికి ఆనందానికి తేడా తెలియని మనిషికి ఇవి తెలియకపోవచ్చు. అయితే ఇప్పుడు ఇవి ఓకే స్వామి గారు, మనం కొంతవరకు వినుంటాం. ఆవు పేడతో వైద్యం చేస్తారు, ఆవు పేడతో మనం వ్యవసాయం చేస్తాం, ఇవి కొంతమందికి తెలుసు. కానీ మేము మీ దగ్గర కొత్తగా విన్న విషయాలు ఏంటంటే, ఇప్పుడు మీకు వెనకాల కనిపిస్తున్న ఈ బొమ్మలన్నీ ఆవు పేడతోనే తయారు చేశారు, గోమయంతో తయారు చేశారు. అలాగే మీరు మనం కట్టుకునే రాఖీలు లాంటివి కూడా గోమయంతో, అవి ఎలా సాధ్యం? మనీష్, ఇదేమి రాకెట్ సైన్స్ కాదమ్మా. ఎందుకంటే మీరు ముందుగానే చెప్పారు ఎన్నో గోశాలలు ఉన్నాయని. ఈ గోశాలలో ఉండే గోవులకి ఎవరు వచ్చి పెడతారు? మేనేజ్మెంట్ ఒక్కరోజు చేయగలుగుతుంది, ఎవరైనా సరే ఒక్కరోజు చేయగలుగుతుంది, 2 రోజులు చేయగలుగుతారు. ప్రతిరోజు వాళ్ళ ఆస్తుల్ని కరిగించి వాటికి పెట్టాలంటే ఎవరి వల్ల కాదు. అందుకని డొనేషన్, గోశాలలో వాళ్ళని చూస్తే పారిపోతారు జనాలు. ఎందుకు పారిపోతారంటే, వీడు వస్తే ఏదో డొనేషన్ అడుగుతాడు, అవి బాధగా ఉన్నాయి, గడ్డికి పైసలు ఏమన్నా అడుగుతాడేమో అనే భయంతో ఇవాళ గోశాలను ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం మానేసింది, ప్రజలు కూడా పట్టించుకోవడం మానేశారు. డొనేషన్ మీద కాదు, డూ ఫర్ నేషన్. జాతికి గోశాల ఏం చేస్తుంది? గో వైభవం ఏంటి? ఈ గో వైభవాన్ని జాతికి చెప్పేందుకు మన గోశాలలు ఏం ప్రయత్నం చేస్తున్నాయి? 24 గంటలు డబ్బు 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 డబ్బు, గడ్డేసేయండి గడ్డేసేయండి అంటే ఎంతమంది వేస్తారు? ఎన్ని రోజులు వేస్తారు? ఇవాళ జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే, ఎవడో గ్రహస్థితులు బాగోలేదు, ఆవుకు గడ్డి పెట్టు, అది పెట్టు, ఇది పెట్టు అని ఒక పంతులు గారు చెబితే, ఆ చెప్పిన 10 రోజులో నెల రోజులో వాడు గడ్డి తీసుకొచ్చి దానికి వేస్తాడు. ఎవరో పెద్దవారు గోవు పూజ చెయ్యి అంటే ఒక సాంబ్రాణి గడ్డి, ఒక అరటిపండు తెచ్చి దానికి అంత పెద్ద ఆవుకి ఇంత చిన్నగా తిప్పి చిన్న పండు పెట్టి అంతా ఇచ్చేయమని చెప్పి కోరుకునే జ్ఞానం ఉన్న మనం గోమాతని పోషించడం ఎంత కష్టం. అందుకని అనితర సాధ్యం అనేది ఏదీ లేదు, అన్నీ సుసాధ్యాలే. మనసు పెట్టి దాన్ని కాపాడాలనే శ్రద్ధ, విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో, నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. దానిలోంచి పుట్టినవే ఇవన్నీ. ఎందుకంటే ఎంతోమంది మహానుభావులుగా చెప్పబడుతూ కీర్తింపబడుతూ గోవు యొక్క ప్రాశస్యాన్ని గంటలు చెప్పగలిగిన వాళ్ళు అందరూ కూడా ఎవరి దొడ్లోనూ ఆవులు లేవు, కానీ గోమాత మహత్యాన్ని బాగా చెప్పగలుగుతున్నారు. వాళ్ళు గురువులుగా ఈ సమాజానికి చాలా విషయాలను తెలియజేస్తున్నారు. నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే, బిఫోర్ యూ ప్రీచ్, ఎవరికైనా చెప్పేటప్పుడు నువ్వు ఆచరించి ఉండాలి. బిఫోర్ యూ ప్రీచ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఆచరణ లేకుండా నీ ఆలోచనలను బయట పెడితే అది ఎక్కువ విలువనివ్వదేమో.
కాబట్టి మనం ఏమిటో మనం ప్రూవ్ చేసుకోవడం అంటే ఏంటంటే ఇన్ని వేదాలు ఉపనిషత్తులు భగవత్సారం గురువులు చెప్పినా ఏం చెప్పినా మనం పూజకి వెళ్తామమ్మా. నామం మనకు తెలుసు, తల్లిదండ్రులు పెట్టారు కాబట్టి గోత్రాన్ని అడుగుతారు వాళ్ళు. గోత్రం అంటే మనకి తెలీదు, తల్లిదండ్రులు చెప్పింది ఏదో అక్కడ చెప్పేస్తాం. పంతులు గారు కూడా బాగుంది అని చెప్పేసి ఆయన చదివేస్తాడు. ఇద్దరికీ అర్థం తెలియకుండా జరిగే ఒక సంవాదమే గోత్రం. గోత్రం అంటే గోత్రాతి గోత్ర, నీ వంశంలో ఎవర్రా గోవుని కాపాడిందని ఆయన అడుగుతున్నాడు. మనకు తెలిసిన ఋషి పేరేదో చెప్పేసి దండం పెట్టేస్తున్నాం. కానీ మనం ఎప్పుడు గోసేవ చేయటం లేదు. గోత్రం అంటే వంశంలో ఎవరైతే గోవుని కాపాడారో వాళ్ళ పేరు చెప్పమని కోరుతున్నారు. అది చెబితేనే నీ పూజకి అర్హము అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు. ఇది మానవాళికి ఎప్పటికి తెలియాలి? సరే, ఇంత పూజ మీకు ఇష్టకామ్యార్థ సిద్ధ ధమ్ 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 అన్ని ధమ్ములు అయిపోయిన తర్వాత చివరికి పంతులు గారు చెప్పే ఒక మాట ఉంటుంది, చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అంటాడు. అవును. అదేంటది? మొదట్లో గోవుతో మొదలుపెట్టింది, చివరితో గోవుతో కంక్లూడ్ అవుతుందిగా పూజ. అంటే గోమాత అంటే ఒక గోవుని మనం ఆవుగా చూస్తున్నాం. ఆవుకి గోవుకి తేడా తెలియదు మనకి. తేడా ఏంటి గురువుగారు? పాలిచ్చే సాధనంగా చూస్తే అది ఆవుగా కనపడుతుంది, పరిపాలించే సాధనంగా చూస్తే అది దైవంగా కనపడుతుంది, గోమాతగా కనపడుతుంది. యద్భావం తద్భవతి. మీరు చూసే, ఎందుకంటే వెంకన్న బాబు దగ్గర కూడా ఒక రాయికి ఎన్నో దెబ్బలు కొడితే ఒక దైవం అయ్యాడు, 2 దెబ్బలకి కింద ఆయన నా బండ అయ్యాడు. ఈ బండను తొక్కుతున్నాం, ఆ బండని మొక్కుతున్నాం. కాబట్టి చూసే తత్వంలో నీ మార్పుని బట్టి విషయాలు నడుస్తూ ఉంటాయి. అది ఆవా గోమాత అనే విషయాన్ని, ఎందుకంటే ఆవు పాలిస్తుందనే అందరికీ తెలుసు, అది పరిపాలిస్తుందని చూపించడానికే శంకర విద్యాభారతి గోసంరక్షణ చారిటబుల్ 20 మందికి ఇక్కడ ఉపాధి కలిగిస్తూ, వీళ్ళందరి జీవనానికి మనం కూడా ఒక హితోధికంగా సహాయం చేస్తూ, వీళ్ళ ద్వారా వీళ్ళ నైపుణ్యాన్ని ఇస్తూ, రకరకాల కళాత్మకాలని గోమాత యొక్క గోమయంతో తయారు చేస్తూ, అన్ని పండగలకి గత 8 సంవత్సరాలుగా వినాయక చవితి అంటే కొన్ని వేల విగ్రహాలు అన్ని గోమయంతోనే. అదే దీపావళి అంటే కొన్ని లక్షల ప్రమిదలు గోమయంతోనే. అంటే 365 రోజులు శివకాశీలో ఆ టపాకాయలు చేసే వాళ్ళకి ఎంత పని ఉంటుందో గోశాలలకు అంత పని ఉంటుంది. కాబట్టి ఎక్కడో ఎవడో ఉద్యోగం ఇవ్వటం లేదు, రిజర్వేషన్స్ లేవు అని కొట్టుకు సచ్చే కన్నా స్వయం ఉపాధి కల్పించుకొని సెల్ఫ్ సస్టైన్డ్గా గోశాలలో బతకాలి అనేది ఒక నిశ్చయాత్మకమైన ఆలోచన మాది. అది అలా బతికితేనే గోశాలలు వృద్ధిలోకి వస్తాయి. అంటే ఇప్పుడు ఆ ఆలోచన నుంచి రకరకాల విగ్రహాలు, ప్రమిదలు, బొమ్మలు, మనం పళ్ళ పొడులు, అంటు తవ్వుకునే సబీనా లాంటి పౌడర్లు తయారు, ఒళ్ళు తవ్వుకునే సబ్బులు, రాత్రి ఇల్లు ఊడ్చుకుని ఇల్లు తుడుచుకునే ఆవు మూత్రంతో చేసే ఫినాయిల్, ఓకే, అవన్నీ కూడా తయారు చేస్తున్నారు ఇక్కడ. అన్నీ ఇక ఉదయం నుంచి సాయంత్రం దాకా. అసలు తలకాయ నొప్పి వస్తే రాసుకునే మందు కూడా మనం తయారు చేస్తున్నాం. మొన్నటి దాకా అందరూ జైన మతంలో కరోనా అంటే మూతికి గుడ్డలు కట్టుకుని బతికిన ఆ రోజుల్లో కరోనా రాకుండా ఉండేందుకు కావలసిన మందులు కూడా గోవు యొక్క మూత్రం ద్వారా తయారు చేసాం. శానిటైజర్లు కూడా గోవు యొక్క మూత్రంతో తయారు చేసాం. అంటే ఏంటంటే గోవుని నమ్మి చెడినవాడు లేడు. గోవు లేని గురువు సమాజానికి బరువు. గోవులు లేకుండా ధర్మ ప్రచారం చేస్తానని ఏ గురువు చెప్పినా కూడా వాడు సమాజానికి బరువే కానీ గురువు కాదు. ఇవన్నీ గోమూత్రంతో గోమయంతో తయారు చేస్తున్నారు. అయితే మీరు ఇందాక చెప్పారు, ఎవరో గ్రహదోషాలు ఉన్నప్పుడు తీసుకొచ్చి గడ్డి వేస్తారు 4 రోజులు, వాళ్ళు ఏదో పెట్టమంటే ఆ కాస్త పెడతారు అని. మీరు చెప్పండి గురువుగారు, ఇప్పుడు అసలు ఈ గ్రహదోషాలకు సంబంధించి గోవుకి ఇది పెట్టాలి అని చాలామంది పెద్ద పెద్ద పండితులు, వక్తలు, అలాగే ఈ ప్రవచనకర్తలు వీళ్ళందరూ చెప్తున్నారు కదా. ఇప్పుడు మీరు చెప్పిన ఈ వాదన దానికి కొంచెం విరుద్ధంగా కనిపిస్తోంది. మీరు దాన్ని సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? గ్రహదోషాలకి పరిహారాలు ఉన్నాయంటారా, లేవంటారా? గ్రహము
గ్రహానుగ్రహం, గ్రహ ఆగ్రహం కాకుండా గ్రహానుగ్రహం కావాలని కోరుకుంటూ ఉంటాం. అంటే గ్రహాలన్నీ మనకు అనుకూలంగా ఉంటే బాగుంటాము, ఆగ్రహంగా ఉంటే వాటికి ఏదో శాంతి చేయాలి. ఇదే కదా కాన్సెప్ట్. అవును. దీన్నే కదా ఆ టైంలో ఆ ఇంట్లో ఉన్నాడు, ఈ ఇంట్లో తొంగి చూస్తున్నాడు, ఇది పెట్టు అది పెట్టు అంటే దీని లక్ష్యం ఒకటేనమ్మా. ఏ శాస్త్ర పురాణం, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు గోచారంతో ఉన్నవాడు, ఇదివరకు గోవులతో చరించేవాడికి గ్రహచారాలు అనేవి పట్టవు. ఎందుకంటే సైన్స్ ఏం చెప్తుందంటే కవ్ ఈజ్ ఎ కాస్మిక్ ఎనర్జీ సెంటర్, సర్వదేవతా స్వరూపం గోమాత. 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. 3 కోట్ల మంది దేవతలందరూ దానిలో ఆవాసమై ఉండగా లక్ష్మి చెంచల, లక్ష్మీదేవి ఒక చోట ఉండదు, ఒక చేతిలోంచి ఒక చేతిలోకి మారుతూ ఉంటుంది. ఆవిడ వచ్చి గోమాతను అడిగింది, అమ్మ నాకు ఎక్కడ స్థానం ఇస్తావని. నువ్వు చెంచలివి నా దగ్గర ఎక్కడ ఉంటావా, నువ్వు ఒక చోట ఉండే స్థిరంగా ఉండవు కదా అని. అయితే నేను గోమయంలో ఉంటాను, ఎందుకంటే నేను వెళ్ళిపోతూ ఉంటాను కాబట్టి గోమయంలో ఉంటాను. నేను ఆవు పేడలోకి వచ్చి కూర్చుంది. అందుకనే శాస్త్రం చెప్తుంది గోమయ వసతే లక్ష్మి, ఆవు పేడలో లక్ష్మీదేవి ఉందిరా అని. అవును. కాబట్టి ఇన్ని గ్రహాల యొక్క అనుగ్రహం, ఎందుకంటే ఎప్పుడో చాలామంది మీరు చెప్పిన ప్రవక్తలే ఒక ఆయన ఆవు చుట్టూ తిరిగితే ఏమొస్తుంది, ఆవు చుట్టూ తిరిగితే అది జంతువు కదా అని ఈ జంతువు చెప్పిన మాటలు, ఈ జంతువు సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే చెప్పిన మాటలు కొంత బాధ కలిగించినాయి. సైన్స్ నిజంగా సైన్స్, కౌ సైన్స్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ డిసీజెస్ అండ్ ఎన్విరాన్మెంట్. ఒక్కొక్కళ్ళకి ఇప్పుడు ఆయన కెమెరామెన్కి ఒక ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, మీకు ఒక ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, నాకు ఒక ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. మన అందరం ఒకటి కాదు, ఎప్పుడు ఎనర్జీ లెవెల్స్ వేరీ అవుతూ ఉంటాయి. ఈ వేరీ అవుతున్న ఎనర్జీ లెవెల్స్ ఒక్కొక్కప్పుడు తగ్గిపోతూ ఉంటాయి. ఆవు చుట్టూ ప్రదక్షిణం ఎందుకు చేయమన్నారు అంటే, ఆవు చుట్టూ ప్రదక్షిణం చేస్తే నీ ప్రాణశక్తి 3 సార్లు దాని చుట్టూ తిరిగితే 19 టైమ్స్ పెరుగుతుంది, బికాస్ ఆఫ్ ది కాస్మిక్ ఎనర్జీ. ఓకే. ఎవరైనా చనిపోతే ప్రాణం పోయింది అంటాం తప్ప మనిషి పోయాడని చెప్పం మనం. అవును. అంటే మనకి ప్రాణశక్తి ఒకటి ఉన్నది, ఆ ప్రాణశక్తిని ప్రజ్వలింపజేసి ఇంక్రీజ్ చేసేది, పెంచగలిగేది శక్తి ఆ 33 కోట్ల ఆవాసనగా ఉన్న గోమాతలో వీళ్ళు ఒక జంతువుగా చూడిసే ఈ మానవాళికి ఆ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి, దానిలో అంతటి శక్తి ఉంది కాబట్టి ఈ మనిషిలో ఉండే ఈ ప్రాణశక్తిని 19 టైమ్స్ పెంచుతుంది. ఇది సైన్స్ చెప్తుంది. దీని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు, దీన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన పేపర్స్ కూడా ఉన్నాయి. నేను పేపర్ల ఆధారంగా మాట్లాడుతున్నా, పుస్తకాలు గ్రంథాలు ఎవరో రాసిన దాని మీద నేను మాట్లాడను. రెండోది, ఈ గ్రహాల యొక్క అనుగ్రహం గురించి మాట్లాడుతున్నారు. మనం లేజీగా ఉన్నామనుకోండి, శని మనతో ఉన్నట్టే. మనం యాక్టివ్గా ఉంటే శని మనతో ఉండడు. మనం సుఖంగా ఉన్నామనుకో, శుక్రుడు మనతో ఉన్నట్టే. మనం సుఖంగా లేవనుకుంటే శుక్రుడు లోపించినట్టు. మనకి ఆలోచనలు తట్టలేదంటే గురువు మనతో లేనట్టే. ఆలోచనలు తట్టితే దాకా తట్టడం లోపం అనేది గుర్తించాలి. అయితే మానవుడు అంటేనే అసలు అర్థం నవమాసాలు కడుపులో ఆవాసమయ్యి నవగ్రహాలకి లోబడి నవరత్నాలని ధరిస్తూ నవధాన్యాలను తింటూ భూమి మీదకి వచ్చేవాడే మానవుడు. మా అంటే కాదు, నవ అంటే కొత్త. వీడు పాతవాడే కానీ కొత్తవాడు కాదు వచ్చినవాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహిమురారే. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి పుట్టుక తప్పదు. ఇలా ఈ సైకిలిక్ ఆర్డర్లో ఎవడైతే వస్తున్నాడో వీడే మానవుడు. అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు వీడు. ఈ మానవుడికి గ్రహాలకు వాటినే ఆవహించి ఉంటాయి. గ్రహాలు ఎక్కడో ప్లానెట్లో ఉండటం కాదు. ఏ లోపము నీలో ఉందని నువ్వు గుర్తిస్తే, నిన్ను నువ్వు తెలుసుకుని నీకు ఏ లోపం ఉందో తెలిస్తే ఆ లోపాన్ని మనం సరిచేసుకోవాలి. ఆ లోపాన్ని మనం సరిచేసుకోలేకపోయినాం అనుకోండి, మనము విజ్ఞానము అంటే దీనికి గురువుల యొక్క ఆశీస్సులు, కృషి, పట్టుదల ఉండాలి. ఈ నవధాన్యాలు ఏవైతే ఉన్నాయో
ఇవాళ ఎవరో పెసరపప్పు పెట్టండి అంటే పెసరపప్పు మనం తినేది, ఆవులకి పెట్టేది కాదు. అరటిపండు మనం తినేది, వాటికి పెట్టేది కాదు. అరటి తొక్క తినం మనం, తొక్కని ఆవులకి పెట్టండి, పండు మీరు తినండి. పెసరపప్పు మీరు తినండి, పెసర పొట్టు ఆవుకు పెట్టండి. కందులు మీరు తినండి, కంది పొట్టు దానికి పెట్టండి. పనికి రానిది తిని పనికొచ్చే అమృతాన్ని తయారు చేసే అమృత సింధువు గోమాత. మరి ఎందుకు గురుగారు పెసలు పెట్టండి, ఉలవలు పెట్టండి, చపాతీలు పెట్టండి, గోధుమలు బదులు గోధుమలు పెట్టలేకపోతే చపాతీలు పెట్టండి అని అంటే చెప్తున్న మన వాళ్ళు. అమెండ్మెంట్స్ ఎన్నైనా చేసుకోవచ్చుగా. అచ్చా పెట్టండి అని చెప్తున్నారు, భక్తితో పెట్టండి అని చెప్తల్లా, రెగ్యులర్గా పెట్టమని చెప్తల్లా. తల్లిదండ్రుల్ని పూజించండి అన్నాం అనుకోండి, వాళ్ళని రోజు ఒక సీట్లో కూర్చోబెట్టేసి పసుపు కుంకుమ పెట్టేసి పూలు పెట్టేసి పూజించటమే కదా. హారతి ఇచ్చేసి ఒక బెల్లం ముక్క పెట్టి చేతి చూపించేసేసిస్తే అది పూజ అంటారా కాదంటారా? ఏమంటారు దాన్ని? అంటే ప్రస్తుత సమాజంలో అది పూజేమో. ప్రస్తుత సమాజానికి పూజ, కానీ పూజించడం కాదు, పోషించడం కావాలి. పెద్దవాళ్ళు మన నుంచి ఆశించేది ఏముంటుంది? ఆప్యాయత, అనురాగం, ప్రేమతో వాళ్ళకు ఒక ముద్ద. వాళ్ళు సమయానికి మందులు వేసుకుంటున్నారా, మంచి మాటలు చెప్పి మేమున్నామనే ధైర్యాన్ని కలిగించడమే కదా పోషణ. ఆ పోషణే పూజ కావాలి. ఆ పోషణ రెగ్యులర్గా చేస్తే పూజించడం అవుతుంది. పూజించడానికి పోషించడానికి తేడా తెలియకుండా ఆవు దగ్గరికి వచ్చేసి ఒక అగరబత్తి తిప్పేసి ఒక అరటిపండు పెట్టేసి అంతా కావాలని కోరుకుంటే అది అత్యాస కాదా? అంటే గ్రహాలకి అనుగ్రహం కాదు, నీలో ఏ లోపం ఉందో నువ్వు గుర్తిస్తే నువ్వు చేసుకోవచ్చు. దీనికి ఎవరి దగ్గరికో పోయి మన చేతులు వాడికి చూపించాల్సిన అవసరం లేదంట. అంటే వాళ్ళు ఏమంటున్నారు గురువుగారు, చంద్రుడు బాగలేదు కాబట్టి నీ మనస్థితి బాగలేదు అంటున్నారు. మీరేమంటున్నారు, మనస్థితి బాగలేదంటే చంద్రుడు బాగలేదు అని అర్థం, మార్చుకోవాలి. మనం తెలుసుకోవాలి కదా. ఆయన కూడా ఏదో పుస్తకం చదివే నేర్చుకుని ఉంటాడుగా. ఆ పుస్తకాన్ని నువ్వెందుకు చదవకూడదు? నువ్వెందుకు తెలుసుకోకూడదు? తెలుసుకుని నిన్ను నువ్వు మార్చుకో. మనసు అనేది ఇక్కడ అది వేరియబుల్. మా భగవంతుడు మూడు ఇచ్చాడు మనకి. ఒకటి బాడీ, ఒకటి మైండ్, ఒకటి కాన్షియస్నెస్, 3 ఇచ్చాడు. ఒకదాన్ని అప్లై చేసే చోట రెండింటిని అప్లై చేస్తే బాధ తెచ్చుకుంటున్నావు. మైండ్ పెట్టాల్సిన చోట హార్ట్ పెడుతున్నావు, హార్ట్ పెట్టాల్సిన చోట మైండ్ పెడుతున్నావు. ఇవి 2 కాకపోతే తీసుకెళ్ళి బాడీ పెడుతున్నావు. దెబ్బతింటుంది బాడీ. ఎక్కువ ఆలోచిస్తే దెబ్బతినేది బాడీ కదా. బాడీని పాడు చేసే హక్కు నీకెక్కడది? అంటే విచక్షణ జ్ఞానాన్ని మనం కోల్పోతున్నాం. ఈ విచక్షణ జ్ఞానాన్ని, గోమాత యొక్క గోఘృతాన్ని, ఆవు నెయ్యి తింటే మనకి ఆ సాత్వికమైన బుద్ధి, అలవాట్లు, ఆలోచన అన్నీ పెరుగుతాయి. అయితే కొన్ని చోట్ల కొన్ని పుస్తకాల్లో కొంతమంది వైద్యులు కూడా చెప్తుంటారు, మనం ప్రతిరోజు క్రమ పద్ధతిలో రెగ్యులర్గా ఆవు పాలు తాగడం వల్ల కానీ, లేదా ఆవుకు సంబంధించిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒంటికి వేడి చేస్తుంది అనేవి కూడా కొన్ని సమాజంలో వినిపించినాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాజ్ పర్ సైంటిఫిక్గా ఆవు పాలు రోజు పిల్లలకు పట్టించడము లేదా రోజు తాగడము నిజంగానే అలా వేడి చేస్తుందా? జీర్ణం కాదు, వేడి చేస్తుంది, ఇలాంటివి కూడా చెప్తున్నారు కదా. గ్లోబల్ ప్రచారాలు ఎన్నో ఉన్నాయమ్మా. ఎందుకంటే ఒక హోమం చెయ్యాలంటే పంచగవ్య ప్రాసన, ఆవు పాలు, పెరుగు, నెయ్యి, ఆవు మూత్రం, ఆవు మయం అన్నీ కలిపి తీసుకుంటే కానీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పర్ఫార్మ్ ది రిచువల్స్. అంటే నువ్వు పూజ చేయటానికి అర్హత లేదు. ఒక హోమం చేయడానికి, హోమం చేయటానికి, ఒక యజ్ఞం చేయటానికి పంచగవ్య ప్రాసన అంటారు. ఆవు పాలు వేడి అనేది ఎందుకు వచ్చింది అంటే ఇది ఒకదాన్ని పెంచాలి, ఒకదాన్ని తుంచాలి. మీకు దగ్గర నుంచి ఇది బ్రిటిషర్స్ మనకి పెట్టిన ఒక విషయం. అప్పటిదాకా మనకి బర్రెలతో ఎక్కడ పని లేదు, అసలు బర్రెలు అనేవి లేవు. అసలు మనకి జ్ఞానం ఉంటే యమధర్మరాజు యొక్క వాహనం దున్నపోతు పిల్లలు బర్రెలు, మనం తాగే పాలు బర్రెపాలు. ఈ బర్రెపాలు తాగితే ఆర్ వీ నాట్ గోయింగ్ టు నియర్ టు ది డెత్? చావుకి దగ్గర నువ్వు ఆహ్వానిస్తున్నావా? అమృతతత్వంగా బతకాలనుకుంటున్నావా?
అమృతతత్వంగా బతకాలనుకుంటారు. మరి కృష్ణుడు గోపాలుడు అయ్యి ఆవు పాలని పెరుగుని తెచ్చినప్పుడు ఆయన వేడి చేసి ఆయన మోషన్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇవే పుస్తకాల్లో రాయలేదుగా. మనకి కలియుగ వైకుంఠమైన వెంకన్న బాబుకి పొద్దున్నే మరి పాలు తీసుకెళ్ళిస్తున్నారు, మరి ఆయనకు వేడి చేయలేదుగా. మన ఆచార వ్యవహారాల్లోనే ప్రతిదానిలోనూ రోజు శివయ్యకి ఆవు పాలతోనూ పంచ అమృతాలతో స్నానం చేస్తున్నప్పుడు ఆయనకు వేడి చేయలేదే. ఒక గ్లోబల్ ప్రచారం, ఒక పిచ్చి కుక్క కింద దాన్ని చేస్తే ఆ బర్రెల్ని తీసుకురావడానికి అందులో అందరం మేమండి లలిత రోజు చేస్తామండి, చేయండి సంతోషం. కానీ ఆవిడ మహిషాసుర మర్ధిని, మహిషం అంటే దున్నపోతుని అనగతొక్కి నుంచుంది ఆవిడ. ఆ దున్నపోతు బిడ్డలే కదా బర్రెలు. మనం బర్రె పాలు తాగి లలితా సహస్రం చేసామంటే పుణ్యం వస్తుందా? అమృతతత్వమైన ఆవు పాలు తాగకుండా ఆవు ఉంటే ఆరోగ్యం, ఆవు ఉంటే ఆనందం. సమాజ పరిస్థితుల్లో ఇప్పుడున్న జనానికి సరిపోయే అంత ఆవు పాలు బయట దొరుకుతున్నాయి అంటారా? అంటే ఏమైపోయిందంటేనమ్మా, సంకరం చేసేసి సంకర జాతి జాతిని తీసుకొచ్చి ఎక్కువ పాలు కావాలి మనకి క్వాలిటీ కన్నా క్వాంటిటీ ఎక్కువ కావాలి. మన పుచ్చు వంకాయలైనా ఎక్కువ కొనేస్తాం తక్కువ రేట్ అంటే. దరిద్రం ఏంటంటే ఇన్ని నదులు ఉన్నాయి మన భారతదేశంలో. ఇన్ని నదులు ఉంటే 20 రూపాయలు పెట్టి లీటర్ నీళ్లు కొంటున్నావు నువ్వు, 40 రూపాయలు పెట్టి ఆవు పాలు కొనలేకపోతున్నావు. దీనికి మనం ఆధునికంగా గొప్పగా బతుకుతున్నాం అని ఆనందపడాలా? ఇన్ని నదులు ఉండి నీళ్లు కొనుక్కు తాగుతున్నానని సిగ్గుపడాలా? బాధపడాలా? ఏం చేయాలి చెప్పండి? అంటే గోవులు లేక కాదు, ప్రభుత్వాలు పట్టించుకోవట్లే, ప్రజలు పట్టించుకోవట్లే. నేను ప్రభుత్వాలను ఏమన్నాను, ఎందుకంటే నాకేం భయం కాదు. వాళ్ళు 5 సంవత్సరాలు ఉండి రేపు ఇవాళ ఉన్నవాడు రేపు ఉండడు, ఇవాళ ఉన్నవాడు ఈ పార్టీలో ఉండడు ఏ పార్టీలో ఉంటాడు, ఇవాళ ఉన్న ఎజెండా అన్నీ మారిపోతూ ఉండే ఆ ఊసర విల్లల కన్నా నిశ్చయంగా ఉండే నువ్వు నీ చుట్టూ ఉండే పరిసర మార్గాల్ని నువ్వు మార్చుకొని నువ్వు అవలంబించాలి కదా. నీకు జ్ఞానం కావాలి కదా. చెట్లు నాటడం అంటే ప్రభుత్వం బాధ్యత, మన బాధ్యత. శుభ్రంగా ఉండాలంటే మన బాధ్యత, మనం ట్యాక్స్ అదే మున్సిపాలిటీ వాళ్ళ బాధ్యత. మనం దగ్గరలో ఉన్నాం కాబట్టి మన బాధ్యత, అందరి బాధ్యత. అది సామూహిక బాధ్యతగా గుర్తించాలి. అంటే ఇప్పుడు మనం ఏదో పెద్ద పెద్ద మండపాలు పెట్టి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి దాని వెనక తాగి ముందు డ్యాన్స్ చేసి దాన్ని తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తే భక్తి కాదు. సమాజంలో ఎటువంటి రోగాలు లేకుండా ఆరోగ్యకరమైన భారతం ఉంటేనే, ఆనందకరమైన భారతం ఉంటేనే మనం ఆనందంగా ఉంటాం. ఆ పరిస్థితులు కల్పించాల్సింది మనమే. ఎవడో వచ్చి చెయ్యడు, మనది మనమే చేసుకోవాలి. ఎవరి అన్నం వాళ్ళే తింటున్నామండి, ఎవరి నిద్ర వాళ్ళే పోతున్నారు, ఎవడింటో ఉన్నా సరే. కాబట్టి మన పనులు మనమేంటి, మన చుట్టూ ఒక సమాజం ఉంది, సమాజం బాగుంటేనే మనం బాగుంటాము. సమాజంలో మన వంతు కృషి మనం కూడా చేయాలి, మనం కూడా సమాజ హితం కోసం ఏదో రకంగా పాటుపడాలనే తత్వం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఇప్పుడు ఆవులు అయితే ఉన్నాయి, వాటిని మనం సంరక్షించుకుంటే మనకున్న జనానికి సరిపడా ఆవు పాలు లభించడం అసాధ్యమేం కాదు. అన్నీ ఇప్పుడు ప్రతిదీ సాధ్యమేనండి. సంకల్పము లేదు, సంకల్ప లోపం మూలనే ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే రేడియేషన్ గురించి చెప్పండి గురుగారు. ఇందాక మీరు యాంటీ రేడియల్ అని చెప్పారు కదా. ఇప్పుడు మనం రేడియేషన్కి చాలా దగ్గరగా బతుకుతున్నాం. ఎగ్జాంపుల్ మన చేతిలో ఉన్న సెల్ ఫోన్. ఇప్పుడు ఆ రేడియేషన్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి కూడా ఈ విగ్రహాలు ఉపయోగపడతాయి అంటున్నారు మీరు. అది ఎలా అంటే ఇప్పుడు మనము సెల్ని ఏం చేస్తున్నామంటే తీసుకెళ్ళి మన పక్కలో పెట్టుకు పడుకుంటున్నాం. పక్కలో పావును పెట్టుకుని ఎవరైనా పడుకుంటాడా? పాము కాటేస్తుందని తెలిస్తే ఎవరైనా పాములు పక్కన పెట్టుకు పడుకుంటాడా? కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఎవరు లేకపోయినా వాడి లోకల్లో వాడు ఒక లోకల్లో, వాట్సాప్ లోకల్లోనో ఫేస్బుక్ లోకల్లోనో బతికేందుకు పక్కన పెట్టుకుని బతికే ఈ వ్యవస్థ ఏదైతే మారిందో, ఇది ప్రాణాంతకము అని తెలియటం అనేది ముందు లక్షణం. అది తెలియదు, అది పక్కన పెట్టుకోకూడదు, అది ప్రాణాంతకం అనే విషయం ముందు మనిషికి తెలియాలి. సెల్ ఫోన్ ఇది తాగితే క్యాన్సర్ వస్తుందని రాసినట్టుగా సెల్కు వెనకాల అది కూడా ఉండాలి. దగ్గర పెట్టుకుంటే పోతావురా. ఇప్పుడు దాన్ని పక్కలో పెట్టుకొని పడుకోవడం అంటే పామును పక్కన పెట్టుకొని పడుకోవడం అంటే. దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనం జేబులో పెట్టుకోవాలమ్మా. పెట్టుకోకపోతే తీసుకెళ్ళాం, పడిపోతుంది. 20-30 వేలు పెట్టి కొన్నాం,
పెద్ద ఆస్తి మందది. అది లేకపోతే మామూలు ఇల్లు వాకిలి పొలాలు లేకపోయినా బతుకుతాం, కానీ ఇది లేకపోతే బతకలేని పరిస్థితి వచ్చింది ఉంది. కాబట్టి దీన్ని జాగ్రత్త చేయాలి అంటే ఆరోగ్యం బాగుండాలి, అది బాగుండాలి. దీనికి కౌడంగ్ మ్యాట్ అంటే దీనికి ఒక ప్యాచ్, ఆవు పేడని వెనకాల కనుక రాస్తే ఆ రేడియేషన్ హార్ట్కి తీసుకెళ్ళి తీర్చేయదు. నిజమా గురుగారు? అంటే ఫోన్కి వెనకాల భాగంలో మనం ఒక ప్యాచ్ కనుక దానికి కౌడంగ్ ప్యాచ్ కనుక పెడితే దాని మూలాన రేడియేషన్ని ఆ లోపలికి ఆ నరాలని కానీ మనకి కానీ ఇబ్బంది కలిగింది. అంటే ఎన్ని రోజులు ఉంటుంది ఆ ప్యాచ్? పేడ అనేది మీరేమో లక్షల కోట్లు పెట్టుకొని డబ్బులు ఊరికే రావు, సంపాదిస్తేనే వస్తాయని చెప్పి అడ్వర్టైజ్మెంట్ కాదు కదమ్మా. అదే ఇంత పేడని దాని వెనకాల ఎండబెట్టి పెట్టేస్తే అది ఆరోగ్యం. ఇంట్లో పెట్టుకుంటున్నావు, ఒక పిడక మీద సెల్ పెట్టు, ఆ చుట్టుపక్కల దాని వైబ్రేషన్ సెల్. అసలు మన జాతి ఎందుకో నాకు తెలియని అవస్థల్లో ఉంది. ఏదో సంక్రాంతి వచ్చినప్పుడు మాత్రమే గొబ్బెమ్మలు పెడుతూ ఉంటాం. సంక్రాంతికి గొబ్బెమ్మలు పెట్టిన వాళ్ళం ఎందుకు పెడుతున్నామంటే మా తాతమ్మ పెట్టింది, మా అమ్మ పెట్టింది, మా అమ్మమ్మ పెట్టింది, నాయనమ్మ పెట్టింది అని చెప్తున్నాం తప్ప అసలు ఎందుకు పెడతాం వాటిని? ఎందుకు పెడతారు గురుగారు? వ్యవసాయాత్మకమైన దేశం, పాడి పంట ఇంటికి వస్తుంది. సంక్రాంతి మళ్ళీ నూతన ఉత్సాహంతో మళ్ళీ కొత్త కాలంలోకి బయలుదేరుతాడు. సూర్యగమనం మారుతూ ఉంటుంది. మకరంలోకి నుంచి సూర్యుడు మకర సంక్రాంతిగా వస్తాడు. ఇంటికి ఆహార ధాన్యాలు వస్తే పురులు కట్టి ధాన్యం అంతా ఇంట్లో ఉంటే 24 గంటలు మనిషి యొక్క లక్షణం ఏంటంటే పక్కాడు బాగున్నాడంటే సహించలేం. వీడి బాగా పడినట్టుందరో, చాలా బస్తాలు బియ్యం వచ్చినాయని చెప్పి వీడి నెగిటివ్ ఎనర్జీ వాడి మీద పోతుంది. ఈ నెగిటివ్ ఎనర్జీని తీయడానికి వాకిట్లో గొబ్బెమ్మలు పెడతారు. అందుకని మా శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ ఏం చేసింది, ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఇంటికి తోరణమే కట్టండి ఆవు పేడతో అని చెప్పి తోరణాలు తయారు చేయటం మొదలెట్టాం. తోరణాలు ఆవు పేడతో తోరణాలు. మీరు 365 రోజులు వాయితో గొబ్బెమ్మలు పెట్టినట్టారా, మీరు ఇంట్లో పెట్టుకోండి. ఎలాగో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి రోజు గొబ్బెమ్మలు పెట్టే అవకాశం లేదు, పెట్టలేము. ఇంకొకటి, ఇవాళ శాసనాలు చట్టాలు ఆవుల్ని చంపొద్దునున్నా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడొద్దునున్నా అన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. ఏది ఆగట్లా. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నెగిటివ్ ఎనర్జీ, కౌడంగ్ పాజిటివ్ ఎనర్జీ. ఆ వీటితో విగ్రహాలు చేస్తే మీరు షోకేసుల్లో పెట్టుకోండి, ఇంట్లోకి ఎదురుకుండా లక్ష్మీని పెట్టుకోండి, కృష్ణుని పెట్టుకోండి, వినాయకుని పెట్టుకోండి, విగ్రహాలు పెట్టుకుని అరే ఈ విధంగా పరోక్షంగా గోమాత సేవ చేయొచ్చు కదా. మీరు ఇంట్లో ఆవుని పెంచలేరు. ధూప్ స్టిక్కులు తీసుకోండి. మీరు ఎందుకండి రాత్రి పడుకోవాలంటే దోమలతో సతమతం అవుతూ ఆల్ అవుట్ అని పెడతారు. వాడు తెలివిగలవాడు కాబట్టి ఆల్ అవుట్ అనే పెట్టాడు పేరు. అందరూ మీరు కూడా పోతారా అని. వాడిని చూసి ఇంకో ఆయన చెప్పాడు గుడ్ నైట్, ఈ రాత్రితో పోతారు మీరు అని చెప్పి ఇంకో పేరు పెట్టాడు. ఈ రెండు ఇంట్లో పెట్టేసుకుని చచ్చిపోతున్నాం మనం. ఆవు పేడతో చేసిన ధూప్ స్టిక్కులు పెడితే 10 ml ఆఫ్ కౌ ఘీ విల్ ప్రొడ్యూస్ 1 ton ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ ఉంటే దోమలు రావు. ధూపబత్తీలు పెట్టండి. అసలు అంబికా వారి దర్బార్, భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అంబికా దర్బార్ బత్తి అని చెప్పుకునే పరిస్థితికి వచ్చాం మనం. పూజల్లో చెప్పేదేమో ధూపమాగ్రాపయామి అంటాం. ధూపమాగ్రాపయామి అంటే ధూపం ఇవ్వండి. ధూపం అంటే ఏంటి? అగరబత్తి పెట్టమనా? గుగ్గిలం వేయలేం, ఇళ్లలో గుగ్గిలాలు లేవు. ఇదివరకు పిల్లలకు వేసేవాళ్ళు, ఇప్పుడు అవన్నీ లేవు. సాంబ్రాణి లేవు. ఇదివరకు కుంకుడికాయ పెట్టి దుద్దే వాళ్ళకి కుంకుడికాయలు పోయినాయి, షాంపూలు వచ్చేసినాయి. జుట్టు ఊడిపోతుందంటే దానికి ఒక తైలం తయారవుతోంది. పన్ను కదులుతోంది, కన్ను కదులుతోంది, ఒళ్ళు కదులుతోంది. అసలు ఏ యూనివర్సిటీలోనూ ఇళ్లలో కూర్చుంటే 2 డిగ్రీలు ఊరికే సంపాదించవచ్చు. ఒకటి బీపీ, ఒకటి షుగరు. ఈ 2 డిగ్రీలు మనకు వచ్చేసినాయి. ఇక అక్కడి నుంచి గోలీమార్ బతుకు. రోజు పొద్దున ఒక ట్యాబ్లెట్, సాయంకాలం ఒక ట్యాబ్లెట్. అది వేసుకోకపోతే నీరసం, వేసుకుంటే ఆయాసం. ఈ వెధవ బతుకు కాదు. ఆరోగ్యం మీద మనం శ్రద్ధ పెట్టలేదు. ఆవు ఉంటే ఆరోగ్యం, ఆవు ఉంటే ఆనందం. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ కల్చర్లో ఇవన్నీ మనం ఆవుని రక్షించలేం కాబట్టి, ఆవుతో వచ్చేటటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీని తీసుకోలేం కాబట్టి వీటన్నిటిని అసలు ఇంకొకటి, ఆవు పేడతో చెప్పులు తయారు చేసేందుకు మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఆవు పేడతో చెప్పులు, ఎందుకంటే బీపీ కంట్రోల్. మన ఇప్పుడు ఎవరైనా సరే పెద్ద ఆయన్ని చూస్తే కాళ్ళకి దండం పెడతాం. మొహానికి పెట్టచ్చుగా, మొహం కదా కనపడేది, కాళ్ళు కాదు కదా కనపడేది మనకి. మరి కాళ్ళకి ఎందుకు దండం పెడుతున్నాం? మనకి అన్ని అలవాట్లే తప్ప ఎందుకు పెడతామో మనకి తెలియదు. ఆయన శక్తిపాతం అంతా కాళ్ళల్లో ఉంటుంది.
అందుకని కాళ్ళకి దండం పెడతాం గురువులకి, మొహానికి పెట్టం వెళ్ళిపోయే దండం. పాద నమస్కారానికి ఉన్న అర్థం ఏంటంటే ఆయన శక్తి మొత్తం ఆ పాదాల్లో పాదాల్లో ఉంటుంది ఉంటుంది. కాబట్టి. ప్రతి ఒక్కరి ఆయన గురువుకే పాదాల్లో శక్తి కాదు, అందరికీ ఉంటుంది. ఈ శక్తి ఇవాళ మెంటల్గా ఉంటున్నాం కదా అపార్ట్మెంట్లో. ఈ మెంటల్గా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే భూమితో సంస్కారం లేదు, నేచర్తో. నేచర్ ఈజ్ అవర్ ఫ్యూచర్. నేచర్ని దూరం చేసి బతికేస్తున్నాం. అవును. ఆ నేచర్ని కనుక బాగుంటే, నేచర్కి మన అవసరం లేదు, మనకి నేచర్తో అవసరం ఉంది. ఇది గుర్తించాలి అందరూ. అది బాగుంటే మనం బాగుంటాం. కరోనా వచ్చేసింది, 2 ఏళ్ల పాటు వెనక్కి తోసేసింది, మనం దాన్ని ముందుకు తోసాం కాబట్టి అది ముందుకు తోసింది. కొండలు గుట్టలు నేచర్ ఇచ్చిన గిఫ్ట్, దాన్ని తీసేసి కాంక్రీట్ జంగిల్ చేయమని చెప్పి నేచర్ చెప్పలా. మన కంఫర్ట్స్ కోసం నాశనం పట్టించేసాం. పొల్యూషన్ పెరిగింది అంటున్నాం. మరి ప్రకృతి ఏం చేస్తుంది? దాన్ని బ్యాలెన్స్ చేసుకోవద్దా? అది బ్యాలెన్స్ చేస్తుంది, దానిలో తప్పేముంది? మేము ఎప్పుడో చెప్పాము, అప్పుడే స్థితిగతులను బట్టి చెప్పాము. చెప్పాల్సింది అది కాదు, స్థితిగతులను బట్టి చెప్పేది. సంస్కరించు, ప్రతివాడికి ఇది నా భూమి, ఇది నా మాతృభూమి, ఇది బాగుండాలి, ఇక్కడ అన్ని జీవరాశులు బతిగా ఉండాలి, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని సంతు అంటూ ఉంటాం. లోకాలంటే ఎక్కడో ఉన్నవా? కాదు, ఇక్కడున్న లోకాలే. పక్క రాష్ట్రానికి పోతే భాష మారుతోంది, ఇవన్నీ లోకాలు కావా? వీళ్ళందరూ బాగుంటేనే కదా మనం అంతా బాగుండేది. కాబట్టి ఈ స్ఫూర్తి మనుషుల్లోకి రావాలి. ఎందుకు వాడుతున్నామో తెలియాలి. అదే ఇంకొకటి, జంతు ప్రేమ లేదు మనకి. 24 గంటలు దేవుళ్ళకి దండాలు పెడతాం. దేవుళ్ళ వాహనాలు ఎజ్డీలు, హీరో హోండాలు, యమహాలు లేవు. ప్రతిదీ పక్షో జంతువో ఏదో ఒకటి ఉంది. ఎందుకు వాళ్ళకి అవన్నీ పెట్టుకున్నారు? దేవుళ్ళన్నీ అవన్నీ ఎందుకు పెట్టుకున్నారు? ఎందుకు పెట్టుకున్నారంటే, అరే నీకు జంతు ప్రేమ లేకపోతే నువ్వు మాకు పూజించే అర్హుడివి కాదని. ఇవాళ మనకు లక్ష్మీదేవి గుడ్లగోబుని చూస్తే కొంపలోకి వస్తే తలుపులు వేసుకుంటాం. లక్ష్మీదేవి వస్తే మటుకు లక్ష్మీదేవి వాహనం గుడ్లగోబ, తలుపులు వేసుకుంటున్నాం. అమ్మో కీడు తగిలిందంటాం. మరి అదే కరెన్సీ లోపలికి వస్తే కట్టలు ఎన్ని కట్టలైనా పాము కట్టలు దాచేస్తాం. ఏమిటి దౌర్భాగ్యం? అంటే భగవంతుడి దగ్గరగా వెళ్ళాలంటే నీకు జంతు ప్రేమ ఎక్కువే ఉండాలి. జంతు ప్రేమ నీకు ఉంటేనే భగవంతుడి యొక్క అనుగ్రహం నీకు కలుగుతుంది. రోజు జీవాలు, అన్ని రకాల జీవాలు బాగుండాలి. ఇంతవరకు మన వాళ్ళు తెల్లవారి లేచిన తర్వాత ఆడది మనం నడిచి ఎన్నో జీవరాశుల్ని చంపేస్తున్నామని కల్లాపు జల్లి దానిలో బియ్య పిండితో ముగ్గు వేసి చీమలకు కూడా ఆహారాన్ని అందించే మన జాతి యొక్క సంస్కృతి నేడు ఎట్లా తయారైంది? క్యామిల్ వారి పెయింట్లు వాకిట్లో వేస్తే మనం బతుకున్నంతకాలం వాకిట్లో పెయింట్ ఉంటుంది, మనం ముగ్గులు ఎక్కర్లా, మనం రుబ్బక్కర్లా, అన్ని మిక్సీలు, అన్ని మిషన్లు, ఎంత యాంత్రికమైన జీవనమే, అంతా మెకానికల్ లైఫే తప్ప న్యాచురల్ లైఫ్ ఎక్కడుంది? ఇంట్లో పెట్టే పూలు కూడా ప్లాస్టిక్ పూలు పెట్టుకునేంత దౌర్భాగ్యానికి వచ్చేసాం. చెట్లు పెట్టుకునే పరిస్థితి లేదు. ప్రకృతితో మమేకమై బతికే బతుకుని ప్రకృతిని విడదీసి ప్లాస్టిక్ బతుకులోకి వచ్చాం. మరి రోగాలు రావా? వీలున్న వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు ఆవుని పెంచుకోవడానికి గోమాత ఉంటేనే గోవింద సేవ, గోసేవయే గోవింద సేవ. మీకు ఒక్క చివరి విషయం చెప్పి నేను ముగిస్తా. తిరుమల అందరం పోతాం, గోవింద గోవింద గోవింద, గిరులు తరులు అన్ని పుట్టలు అన్నీ ప్రతిధ్వనించేందుగా గోవిందనామం ఉంటుంది. అవునా? అవును. పైన ఉన్నది వెంకటేశ్వర స్వామి అని తెలీదా మనకి? తెలుసు. ఆయన్ని నార్త్ వాళ్ళు అందరూ బాలాజీ అంటారని కూడా తెలీదా? తెలుసు. కానీ గోవింద గోవింద అంటామంటే ఎందుకు గోవింద అంటూనే ఉన్నాం, మనకు అర్థం తెలియదు. ఆయన ఏమంటున్నాడంటే, నిజమేరా నేను గోవిందుణ్ణే, ఎందుకంటే గోవుల్ని సంతోషపెట్టడానికే భూమి మీదకి వచ్చా. గోవుని వాడెవడో కొట్టబోతుంటే దెబ్బ తీసుకున్న వాడిని కూడా నేను గోవిందుణ్ణే. కానీ నువ్వు గోవిందు నామం చెప్తున్నావు తప్ప నోటితో అంటున్నావు, రేపు పెడతా అంటున్నావు, కానీ నువ్వు పెడతల్లా చేయటల్లా. రా, నా దగ్గరకు వచ్చావు కదా, నీ బుర్రలో ఆ ఆలోచన రావాలని చెప్పి పనిష్మెంట్గా గుండు చేసి పిల్లవాడు ఏడుస్తాడేమో లడ్డు ఇచ్చింటికి పంపిస్తున్నాడు ఆయన. గోవిందము అంటే గోవుల్ని సంతోషపెట్టిన వాడా అని అర్థం. నీ ఇంట్లో గోవుని పెట్టుకుంటే గోవిందుడే నీ ఇంట్లో ఉంటాడు, నువ్వు తిరుపతి పోవాల్సిన అవసరమే లేదే. అందుకని గోసేవయే గోవింద సేవ.
అటువంటి సేవ చేసే అదృష్టం గోమాత మాకు ప్రసాదించింది. గత 18 సంవత్సరాలుగా అనేక ఒడిదుడుకులకి ఎన్నో రకాలైన ఇబ్బందులను కూడా వస్తున్నా పరమాత్మ గోమాత గురువుల యొక్క అనుగ్రహంతో అవన్నిటినీ దాటుకుంటూ మా వంతుగా కృషి చేస్తూ ఎన్నో రకాలైన వస్తువుల్ని అన్ని పండగలకి కావాల్సిన వస్తువుల్ని అన్నిటినీ చేస్తూ లివ్ అండ్ లెట్ లివ్, బతుకు బతికించు అనే ఒక సిద్ధాంతాన్ని పెట్టుకుని అందరూ బాగుంటే మనం బాగుంటాం, అందరిలో మనం కూడా ఉంటామని నమ్ముతూ ఈ యొక్క శంకర విద్యాభారతి గోసంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అయితే గురుగారు, చివరిగా ఒక మాట. ఇప్పుడు శివరాత్రికి ఒక ప్రత్యేక కార్యక్రమం చేయబోతున్నారు. 1000కి పైగా శివలింగాలు, అవి కూడా ప్రత్యేకంగా గోమయంతో చేసిన శివలింగాలు. ఆ కార్యక్రమం గురించి ఒకసారి వివరంగా మా వ్యూవర్స్కి చెప్పండి. మహాశివరాత్రి బహుళల్లో ఎప్పుడూ కూడా త్రయోదశి వచ్చినప్పుడల్లా కూడా మాస శివరాత్రి అంటాం. కానీ మాఘమాసంలో వచ్చిన ఆ త్రయోదశిని మహాశివరాత్రి అంటాం. శివరాత్రి అందరం జనరల్గా ఏమండి అంటే ఉపవాసం అండి. ఇవాళ ఉపవాసానికి కూడా అర్థం తెలియని మనుషులం మనం. ఉప అంటే దగ్గరగా, వాసము అంటే ఉండడం. దేనికి దగ్గరగా ఉండటం అంటే శివతత్వానికి దగ్గరగా ఉండరా అంటే కడుపుని ఖాళీగా చేసుకుని. ఇది కూడా ఒక హోమగుండం. దీనిలో రోజు సమిధులు ఉండలు చేసి లోపలికేస్తేనే దీనిలో శక్తి వస్తుంది. రోజు ఈ యజ్ఞం చేస్తూనే ఉన్నాం. కానీ ఆ రోజున ఇదంతా మాడబెట్టేసి నీరసం వచ్చేసి ఇంట్లో టీవీ చూస్తూ నిద్రపోయేసి శివరాత్రిని గడుపుతున్నారు. కానీ లోపల ఉన్న జ్యోతి స్వరూపుడుగా జీవుడుగా ఉన్న ఈశ్వరుడు ప్రతి ఒక్కళ్ళ జీవిలోనూ ఉన్నాడు. ఆ జీవి జాగరణ చేయవలసింది. ఇది బాడీకి ఇవ్వాల్సిన కంఫర్ట్ కాదు. లోపల ఉన్న సోల్ ఏదైతే ఆత్మస్వరూపం, జ్యోతిస్వరూపంగా, లింగస్వరూపంగా ఉన్న లోపల ఉన్న వాడిని వాడిని గుర్తించి వాడిని లేపితేనే మహాశివరాత్రి. అటువంటి శివరాత్రి రోజున మనం అభిషేకం చేస్తాం. అయితే శంకర విద్యాభారతి గోసంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఏం చేశారంటే, లింగ పురాణంలో మేము ఏది చూసినా మాకంతా గోమయమే తప్ప, ఎందుకంటే ఈ సమాజం అయోమయంగా ఉంది, గోవును దూరం పెట్టింది కాబట్టి గోమయంతో, ఆవు పేడతో ఏం చేయవచ్చు అని చూస్తే లింగ పురాణంలో ఎవరైతే గోమయంతో, ఆవు పేడతో లింగాలు తయారు చేసి వాటికి చేస్తారో వాళ్ళకి ఐశ్వర్య సిద్ధి, ఆరోగ్య సిద్ధి అనే ఒక మాటను చూసాం. అది స్ఫూర్తి అయింది మాకు. ఎందుకంటే ఐశ్వర్యం ఉండి ఆరోగ్యం లేకపోయినా, ఆరోగ్యం ఉండి ఐశ్వర్యం లేకపోయినా మనిషి ఇబ్బందులు పాలవుతాడు. కాబట్టి ఈ రెండిటి కాంబినేషను మాకు గోమయంలో దొరికింది. దీన్ని మేమేం చేసామంటే సహస్ర లింగాలని చుట్టూ ఉంచి వైబ్రేషనల్గా, ఎందుకంటే ఇది యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ రేడియేషనల్ కాబట్టి ఇవన్నీ చుట్టుపక్కల ఉంచి ఆ రోజు ఉదయం మా దగ్గర స్వర్ణ కపిల, కపిల 2 గోవులు ఉన్నాయి. మా దగ్గర రకరకాల జాతుల గోవులు ఉన్నాయి. ఆ గోవుల యొక్క పేడతో సహస్ర లింగాలని తయారు చేసి ఆ లింగాలకి వచ్చిన వాళ్ళందరి చేత అన్ని రకాల ద్రవ్యాలతోనూ, అన్ని రకాల ఔషధులతోనూ ఆ రోజున శివరాత్రి రోజున ఒక పక్క రుద్రహోమం, కాలభైరవ హోమం, ఒక పక్క ఆడవాళ్ళ చేత అమ్మవారికి కుంకుమార్చన, ఒక పక్క సహస్ర లింగాభిషేకం చేసుకుంటూ సమాజాన్ని అందరినీ కూడా శివతత్వానికి దగ్గరగా తీసుకొచ్చి, ఇవాళ మాది పూజ అయిపోతుంది, అంతా అయిపోతుంది, అయ్యా ఈ శివరాత్రి అయిపోయింది అనుకునే వాళ్ళందరికీ కూడా మేము తయారు చేసిన ఒక్కొక్క శివలింగాన్ని ఇచ్చి మీ ఇంట్లో ఉండే తులసి చెట్టులో పెట్టండి, లేదు మీ ఇంట్లో షోకేసులో పెట్టుకోండి, లేదు దైవంగా పెట్టుకోండి, ఏదైనా చేసుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే దాన్ని పట్టుకుంటారో మీ దగ్గర చేతిలో ఎప్పుడైతే ఉంటుందో రేడియేషన్ ఉండదు, ఆరోగ్యం బాగుంటుంది. సరే, మట్టిలో కలిపాం, మట్టి ఎన్రిచ్ అవుతుంది, దాని యొక్క ఫెర్టిలిటీ పెరుగుతుంది, దాని యొక్క సారవంతం పెరుగుతుంది. అది నీళ్ళల్లో వేసాం, నీళ్ళ ప్యూరిఫై చేస్తుంది. హోమంలో వేసాం, గాలిని, పర్యావరణాన్ని పరిరక్షిస్తుంది. సో ఇటువంటి అమృతతత్వమైనది, అఖండమైనది,
అంటే దీనికి మడి కట్టుకుని పూజ చేయాల్సిన పని లేదు, ఏమి చేయాల్సిన పని లేదు. మనం ఏవైతే తినవో అవన్నీ తీసుకెళ్ళి అమ్మకి ఇస్తే అమ్మ మనకి అమృతాన్ని ఇస్తోంది. అటువంటి తల్లి సేవని అందరికీ అందించాలనే ఒక స్ఫూర్తితో ఈ మహాశివరాత్రి రోజున 18వ తారీఖు శనివారం, ఈ ఫిబ్రవరిలో వచ్చే శనివారానికి ఈ కార్యక్రమాన్ని మనం డిజైన్ చేయడం జరుగుతుందమ్మా. అయితే ఆనందకరమైన విషయం ఏంటంటే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళకి మేము ఈ విషయాన్ని తెలియచేసాం. ఇది గోమయంతో ఈ లింగాలన్నీ. చిన్న అనుమానం గురుగారు, ఇప్పుడు అభిషేకం చేయిస్తామని అంటున్నారు. ఈ గోమయంతో చేసిన లింగానికి అభిషేకం చేస్తున్నప్పుడు అది మెత్తపడిపోవడం, కరిగిపోవడం అలా ఏమి ఉండదా? అలానే ఉంటుందా? ఉంటుందమ్మా. ఓకే, ఏం కాదు. అభిషేకం చేసినా కూడా మామూలు శివలింగం ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది. మేము మొన్నటిదాకా కూడా కాశీలో కొన్ని లక్షల ప్రమిదల్ని పంపించాం గంగా ప్రక్షాళనకి. అలాగే దేశాలకు కూడా పోతున్నాయి మా ప్రమిదలు కానీ విగ్రహాలు కానీ. ఎందుకు చెప్తున్నామంటే ఇది అన్ని గోశాలలు చేయవలసిన పని. చేస్తే మన కాళ్ళ మీద మనం నిలబడతాం. ఎవడో మన చేతులు పెట్టి చేయూతనిచ్చి మనం ముందుకు రావాల్సిన అవసరం లేదు. గోవే మనని కాపాడుతుంది. ఎందుకంటే గోమయ వసతే లక్ష్మి అంటున్నాం. లక్ష్మీదేవే గోపేడలో ఉన్నప్పుడు ఆ లక్ష్మిని మనిషి పుట్టించిన ఈ లక్ష్మిని పుట్టించడం దానికి ఎంతసేపు. కాబట్టి మా ఆలోచన పరిధి 24 గంటలు అందరూ బాగుండాలి, గోవుల మధ్యలో ఉండాలి, ప్రతి గుళ్ళోనూ గోశాలలు ఉండాలి, ప్రతి గ్రామంలోనూ గోశాలలు ఉండాలి. ఇది ఒక అటానమస్ బాడీ అయి ఉండాలి. గోమాతని జాతీయ జంతువుగా గుర్తించాలి ప్రభుత్వాలు. వాటి వధ జరగకూడదు, వాటి ఎక్స్పోర్ట్స్ జరగకూడదు. గోవు వృద్ధి చెందితే ఆనందం. ఎందుకంటే హాస్పిటల్లో దూరం అవుతాయి. హాస్పిటల్ దూరం అయితే ఆనందకరంగా అందరూ జీవించగలుగుతారు. అనారోగ్య భారతం నుంచి ఆనంద భారతం వైపుకి జాతి వెళ్ళాలనే దృక్పథం. దానికి గోమాతే మూలం. కాబట్టి గోమాత రక్ష, గోవుకి మనం రక్షగా ఉంటే అది మనకి రక్షగా ఉంటుందని నమ్ముతున్నాం. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గురించి వాళ్ళకి పంపించాము. వాళ్ళు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు ఆమోదించారు. ఈ రికార్డు ఇవ్వడానికి వాళ్ళు ఆమోదించారు. ఇంతకుముందు చరిత్రలో ఎక్కడా జరగలేదు. ఇది ప్రప్రథమంగా జరుగుతోంది. మేము దాన్ని మీరు కావాల్సిన ప్రూఫ్స్ అన్నీ ఇవ్వమన్నారు. మేము కొన్ని రకాల విషయాలన్నీ ఇక్కడ ఎలా తయారవుతోంది, ఎలా చేస్తున్నాము, ఎన్ని విగ్రహాలు పెట్టదలుచుకున్నాము, ప్యాంప్లెట్స్ ఏ విధంగా చేస్తున్నాం, ఇవన్నీ కూడా వాళ్ళకి సమగ్రంగా అన్నీ పంపించాం. ఇంకా పంపిస్తున్నాం. ఇంకా రేపు కార్యక్రమం జరిగిన తర్వాత కూడా పంపాలి. అవన్నీ పంపించిన తర్వాత వాళ్ళు ప్రశంసా పత్రాన్ని, అంటే మా ట్రస్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ 80 ఆదాయ శాఖ నుంచి 80G ఉంది మాకు. అది కాకుండా యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో మేము మెంబర్స్. అది కాకుండా నీతి ఆయోగ్లో మెంబర్స్గా ఉన్నాం. అది కాకుండా ఈ మధ్యకాలంలో CSR అని చెప్పి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, దానిలో కూడా మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఎలిజిబిలిటీ ఇచ్చింది. ఇన్ని రకాల క్రెడెన్షియల్స్, ఇన్ని రకాల అర్హతలు కూడిన ఒక వ్యవస్థ ఇలాంటి అవార్డులు కూడా పొందితే ఈ వ్యవస్థ మనతో ఆగకూడదు. అందరూ ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ కూడా రేపు జీవనానికి గోవే ఒక ఆధారం కావాలి. అలాంటిది మనకి అందరూ సహాయ సహకారాలు అందించాలని ఇలాంటి కార్యక్రమాన్ని రూపొందించాం. దాన్ని ఈ సంవత్సరం ఈ విధంగా గోశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించి యోగ్యత కలిగిన వాళ్ళు, అర్హులైన వాళ్ళు, ఆర్తి కలిగిన వాళ్ళు, శివానుగ్రహం పొందగలిగిన వాళ్ళందరూ కూడా వస్తారు. వచ్చి వాళ్ళందరూ ఆనందాన్ని పొందుతారని. ఎందుకంటే ప్రతి పౌర్ణమి అమావాస్య రోజున ఇక్కడ హోమం జరుగుతుంది. నేనే కూర్చుని చేస్తాను. ఆ శక్తే మమ్మల్ని నడిపిస్తోంది. ఫైర్ వర్షిప్పే ఉంటుంది. మేము గోవులు బాగుండాలి. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అనే లోకాలన్నీ బాగుండాలని సత్సంకల్పంతో నిశ్చయించుకుని చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఆ విధంగా అంతా బాగుండాలి, అందరూ బాగుండాలి. జై గోమాత. ధన్యవాదాలు గురుగారు. చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. ఇప్పుడు మీరు శివరాత్రి రోజు ఏ కార్యక్రమం అయితే జరపబోతున్నారో అది దిగ్విజయంగా జరగాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మీరు చేసిన గోమయంతో చేసిన వస్తువులన్నింటినీ కూడా మేము ఒకసారి మా వ్యూవర్స్కి చూపిస్తాం. మీరు చాలా చెప్పారు కదా, వాటన్నిటిని చూపించి ఒకసారి మీ గోశాలను కూడా చూపించే ప్రయత్నం చేస్తామండి. గోవు యొక్క ప్రాధాన్యత ఎంత ఉంది,
ఎంత బాగా ఉపయోగపడుతుంది, ఎంత అవసరం, అసలు ఉపయోగపడడం కాదు, మన జీవితానికి మన జీవన విధానానికి గోవు ఎంత అవసరమో గురువుగారు చెప్పారు. ఇప్పుడు అసలు గోమయంతో చేసిన వస్తువుల గురించి గురువుగారు మాటల ద్వారా విన్నాం. విగ్రహాలు చేయడం, మనం పళ్ళు తోముకునే పళ్ళ పొడి దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అన్ని రకాల వస్తువులు, ఇంటిని శుభ్రం చేసుకునే పెనాయిలు, గిన్నెలు కడుక్కునేవి, మన సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి కావాల్సినవి, ఇవన్నీ కూడా ఇక్కడ తయారవుతున్నాయి. వాటన్నిటినీ కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను. అలాగే ఈ సహస్ర శివలింగాలు తయారు చేయబడి వాటిని కూడా ఒకసారి చూద్దాం. నమస్తే. జై గోమాత.